నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన ఆరోపణలు చేసినటువంటి సిపి గారు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. నన్ను కన్న తల్లిదండ్రులు, నేను దైవంగా భావించే నా భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు వచ్చిన సమాచారాన్ని నా తోటి జర్నలిస్టులకు షేర్ మాత్రమే చేశాను. దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఒక నిందగా మోపి ఈరోజు ఒక జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం యొక్క తప్పులను నిత్యం ఎండగట్టడాన్నే బూచిగా చూసి ఈరోజు నన్ను జైల్లో పెట్టారు. అయినా ధర్మం గెలిచింది, బెయిల్ వచ్చింది. ఖచ్చితంగా నా యొక్క వృత్తికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నా తోటి జర్నలిస్టులకు సమాచారాన్ని అందించడం తప్ప నేను చేసిన ఎలాంటి తప్పు కానీ, కుట్ర కానీ, కుతంత్రాలు కానీ లేవని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కండిషన్ బెయిల్లో ఉన్న వాటికి మిగతా విషయాలు నేను చెప్పాను. ఎందుకంటే సిపి గారు ఇంకా ఏమేమి ఆరోపణలు చేశారు, వారు ప్రెస్ మీట్ నేను చూడలేదు. సెకండ్ ప్రెస్ మీట్లో నా మొబైల్ కూడా వారు ప్రొడ్యూస్ చేశారు. నా మొబైల్ నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముఖంగా నాకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఎలా వచ్చింది, నేను ఎలా షేర్ చేశాననే విషయాలు కూడా మీకు అందరికీ కూడా కూలంకుషంగా పంపిస్తాను. 2 గంటల్లో దాదాపు 145 కాల్స్ మాట్లాడారు అన్న ఆరోపణలు అవన్నీ అవాస్తవాలు. నేను షేర్ చేసి నాకు వచ్చిన తర్వాత నేను 46 నిమిషాల తర్వాత నేను నా తోటి జర్నలిస్టుల గ్రూప్లో పెట్టాను. ఆ తర్వాత నాకు వరంగల్, హైదరాబాద్ జర్నలిస్టులు, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్ నుంచి కూడా చాలా మంది జర్నలిస్టులు ఫోన్ చేసి సమాచారం కోసము ఫోన్లు చేశారు. ఆ ఫోన్లన్నీ నా తోటి జర్నలిస్టులు కాబట్టి నేను అందరి అటెంప్ట్ చేశాను. ఆ రోజు ఫోన్లు మాట్లాడిన మాట వాస్తవం, కానీ ఆ నెంబర్ కానీ ఎంతమంది మాట్లాడారు, ఎన్ని మిస్డ్ కాల్ ఉన్నాయి, ఎన్ని అవుట్ గోయింగ్ ఉన్నాయి, ఎన్ని ఇన్కమింగ్ ఉన్నాయి అనేటి కనుక నా మొబైల్ వచ్చాక మీ అందరికీ లైవ్లో చూపిస్తాను. గంటలు ఏం మాట్లాడలేదు. ఒక రోజు ముందుకు సంబంధించి వాళ్ళ పిఆర్ఓ అందుబాటులో లేడు, కొంత నాకు సమాచారం టైప్ చేసి అని ఫోన్ చేస్తే నేను టైప్ చేసి ఇచ్చాను. అది కూడా ఒక ప్రభుత్వాన్ని ఆలోచనాత్మకంగా విమర్శన ఉండాలి తప్ప విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మనం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే విధంగా ఒక మెసేజ్ పంపి ప్రశాంత్ అంటే తప్ప నేను పంపించాను తప్ప ఈ ఒక కొత్త ఏం కాదు. నాకు వారికి ఉన్న అనుబంధం చాలా రోజులుగా ఉంది. నేను అనేక విషయాలలో వారితోటి చర్చించిన అంశాలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే పంపించాను తప్ప ఆ ఫోన్ కాల్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు.